హాస్పిటల్కి వచ్చిన వరలక్ష్మిని అయితే డాక్టర్ లోపలికి పిలిపిస్తారు. రా వరలక్ష్మి కూర్చో అని చెప్పి అంటారు. ఇక వరలక్ష్మి కూర్చుంటుంది. ఏంటి వరలక్ష్మి చెప్పు అని అంటే, డాక్టర్ నేను మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేశాను. వాళ్ళు అడ్వాన్స్గా ముందు ఫీజు కట్టమన్నారు. దానికి నాకు అర్జెంటుగా 1,50,000 కావాలి. మీరు ఆ 1,50,000 ఇప్పించగలిగితే నేను స్కూల్ ఫీజు కడతాను డాక్టర్. మీకు రోజు కూడా భోజనాలు సప్లై చేసేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న డాక్టర్ అయితే ఇలా అంటుంది, సారీ వరలక్ష్మి, నా వల్ల కాదు అని చెప్పి అనేస్తుంది. ఇక వరలక్ష్మి అయితే బాధతో వెళ్ళిపోతుంది. ఇంతలో విష్ణు గారిని పిలిపించండి అని చెప్తే విష్ణు అయితే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్, మీ అమ్మగారు బాగానే కోలుకున్నారు, అలానే జాగ్రత్తగా చూసుకోండి, తను బాగా రికవరీ అవుతారని చెప్పి అంటారు. సరే ఇక మీరు వెళ్ళొచ్చండి డాక్టర్ అంటే, ఇంతలో విష్ణువర్ధన్ అయితే వరలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఎందుకు వరలక్ష్మి అంత బాధగా వెళ్ళింది అని చెప్పి డాక్టర్ని అడుగుతారు. ఎందుకు డాక్టర్, వరలక్ష్మికి ఏం కావాలని ఇక్కడికి వచ్చింది అని చెప్పి అడిగితే, తన కూతుర్ని స్కూల్లో జాయిన్ చేసిందంట, దానికి అర్జెంటుగా 1,50,000 కావాలంట, నా వల్ల కాదని నేను చెప్పానని చెప్పి డాక్టర్ అంటారు. అది విన్న విష్ణు అయితే అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.